తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్దోత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రత్యేకంగా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు అందించే ఆహ్వాన పత్రికపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం చేశారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆ లేఖలో కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారులు హర్కారా వేణుగోపాల్, ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ అరవింద్ సింగ్ శుక్రవారం కేసీఆర్ చేతికి అందించనున్నారు. దీనికోసం ఆయన అపాయింట్మెంట్ కూడా అడిగారు. ఇంటి వద్ద ఉంటే అక్కడకు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటే అక్కడకు వెళ్లి ఆహ్వాన పత్రాన్ని ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్దోత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రత్యేకంగా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేరకు ఆయనకు అందించే ఆహ్వాన పత్రికపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ఒకవైపు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించనున్నారు. ఏంటి మరి రెండింటినీ ఎలా రిసీవ్ చేసుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్దోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే కేసీఆర్ కి ఇచ్చేటువంటి ఆహ్వాన పత్రికలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసి జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ సీఎం ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారులు హర్కర వేణుగోపాల్, అలాగే ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ అరవిందర్ సింగ్ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించబోతున్నారు. దీనికోసం ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా అడిగారు. ఒకవేళ హైదరాబాద్ లో ఇంటి వద్ద ఉంటే హైదరాబాద్ లో, లేదంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటే అక్కడికి వెళ్లి ఆహ్వానించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి సూచించారు. అందుకు అనుగుణంగా అక్కడికి వెళ్లి ఆహ్వాన పత్రాన్ని అందించే అవకాశం ఉంది. అయితే రిసీవ్ చేసుకుంటారు అసలు అంటే ఇప్పటికే దశాబ్ది ఉత్సవాలు మేము పోయిన సంవత్సరమే ప్రారంభించాం అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మామూలుగా అన్ని పార్టీలకు, అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలకు ఆహ్వానిస్తోంది. ఇక ఈ వేడుకల్లో అందరితో పాటే ప్రధాన ప్రతిపక్షంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంటుంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే మొదటి నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులందరినీ కూడా మేము గౌరవిస్తామని చెప్పి అందుకు అనుగుణంగానే చర్యలు కూడా తీసుకుంటుంది. అందులో భాగంగానే నిన్న ఏదైతే తెలంగాణ గీతానికి సంబంధించి కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి పలువురు ప్రముఖులందరినీ కూడా పిలిచి వారందరితో చర్చించి ఈ విధంగా ఉంటుంది రాష్ట్ర గీతం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక అందులో భాగంగా ఇప్పుడు రేపు 2వ తారీఖున జరిగేటువంటి వేడుకలకు కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ వేడుకలకు హాజరవుతుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు అందరు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.